హాయ్, మేము ఇప్పుడు ప్యాంథర్ బీచ్కి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ ప్యాంథర్ బీచ్కి. సో అక్కడ మంచి ఓషన్ వ్యూస్, మంచి అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది. సో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. కూల్. నేను ఆల్రెడీ ఒకసారి ప్యాంథర్ బీచ్కి వెళ్ళాను. అక్కడ ఇట్లా క్లిప్స్ నుంచి ఓషన్ వ్యూ అంతా చాలా బాగుంటుంది అండ్ సన్సెట్ కూడా బాగుంటుంది. కింద ఆ క్లిఫ్ కింద నడిచి వెళ్తే మనకి ఒక ఆర్క్ షేప్లో బ్రిడ్జ్ కాదు క్లిఫ్ కనిపిస్తుంది బీచ్లో. సో అవన్నీ చూద్దాం ఈరోజు. ఓకే, ఛార్జింగ్ తక్కువ ఉందని ఇప్పుడు సూపర్ ఛార్జర్స్ వచ్చాము. ఇది ఐ థింక్ లెవెల్ 3 సూపర్ ఛార్జర్. 250 kW స్పీడ్లో ఛార్జ్ అవుతుంది. ఒక 20 minutes ఇక్కడ ఉండి బయలుదేరుతాం. సో ఇప్పుడు అజయ్ టెస్లా స్మార్ట్ సమ్ టెస్ట్ చేస్తున్నాం. కార్ ఆటోమేటిక్గా మా దగ్గరికి వస్తుంది. కార్ అక్కడ పార్క్ చేసాం. ఓకే, సో నేను సమ్మన్ చేస్తాను ఆ కార్ని. ఈ కార్ రీసెంట్గానే కొన్నాడు అజయ్. దాని డెలివరీ ఎక్స్పీరియన్స్, అసలు కార్ ఎట్లా డ్రైవ్ చేస్తుందో సపరేట్ వీడియో చేస్తాం. సో కార్ ఆటోమేటిక్గా డ్రైవ్ చేసుకుని ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ ఆన్ చేసాం. చూడండి, కార్ దానంతటకి అదే లొకేషన్కి వెళ్ళిపోతుంది. సో ఈ కొత్త FSD 12.5 అప్డేట్ చాలా బాగుంది. ఒకప్పుడు లైక్ దే హ్యాడ్ లైక్ 300,000 lines of C++ కోడ్. ఈ 12.5 FSD వర్షన్తో దే రీప్లేస్ ద హోల్ కోడ్ విత్ లైక్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ that basically learns from a lot of videos, driver videos. So మొత్తం డ్రైవింగ్ అదే చేస్తుంది. సో సరవణ టెస్లాలో పనిచేయడం వల్ల నాకు $8,000 ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ప్యాకేజ్ ఫ్రీగా వచ్చింది ఆల్మోస్ట్. చూడండి, అసలు లైక్ మొత్తం డ్రైవింగ్ అదే చేస్తుంది. నీట్గా యాక్సలరేట్ అవుతుంది. ఈ బ్లూ కలర్ పాత్ ప్లాన్ చేస్తే ఎప్పటికప్పుడు పాత్ ప్లాన్ చేసుకుంటే ట్రాజెక్టరీ చూపిస్తుంది. అండ్ ఈ ఫీడ్లో దానికి అసలు బయట ఉండే కెమెరాస్తో మొత్తం ఫీడ్ తెలుస్తూ ఉంటుంది. లైక్ ఇట్ బేసికలీ అనలైజెస్ ద హోల్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ ఇట్ అండ్ ఈ వ్యూ, ఈ ఫీడ్ని అది ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు రైట్ తీసుకుంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ జీరో మాన్యువల్ ఇంటర్వెన్షన్. సో నేను జస్ట్ మానిటర్ స్పెక్టేటర్ మాత్రమే. ఏదన్నా ఆబ్స్టికల్ ఏదైనా వస్తే ఇమీడియట్గా బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తాను. అంతకుమించి ఆల్మోస్ట్ జీరో మాన్యువల్ ఇంటర్వెన్షన్. అండ్ ఆ అవసరం కూడా మాకు ఎప్పుడు రాలేదు యాక్చువల్లీ. ఇది ఆల్మోస్ట్ లైక్ ఎ హ్యూమన్ చేస్తాను, ఎందుకంటే ఇట్ లెర్న్ ఫ్రమ్ ఎ లాట్ ఆఫ్ వీడియోస్ ఫ్రమ్ గుడ్ డ్రైవర్స్. ఇప్పుడు మేము ప్యాంథర్ బీచ్కి వెళ్ళే ట్రిప్లో ఆల్మోస్ట్ ఫ్రీవేలో ఉన్నాము. ఫ్రీవేలో మినిమం మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 65 miles. సో ఈవెన్ 65 milesలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా మేనేజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా అదే బ్లైండ్ స్పాట్లో కార్ ఉందా లేదా చూసి లేన్ కూడా మారిపోయింది. సో అంతా ఆటోమేటిక్గా చేస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రీవే స్పీడ్లో వెళ్తున్నాం. with
without any manual intervention. ఫైనలీ ప్యాంథర్ బీచ్ దగ్గరికి వచ్చాం. ఓకే, ఇక్కడ ప్యాంథర్ బీచ్కి వచ్చాం. సో ఇక్కడ క్లిఫ్ కనిపిస్తుంది కదా, అక్కడ లైక్ వీ కెన్ వాక్ దేర్. కింద బీచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అంత సరిగ్గా కనిపించట్లే, బట్ అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సో వీఆర్ గోయింగ్ దేర్. యా, అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ. యా, ఇక్కడి నుంచి అసలు సన్సెట్ చాలా బాగుంటుందంట. సో అలలు కూడా బాగా ఫాస్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ క్లిఫ్ మీద నడుస్తున్నాము ఆన్ ద సీ. ఇప్పుడు క్లిఫ్ మీద ఉన్నాం, అక్కడ కింద బీచ్, ఇక్కడ మొత్తం
యా బే అంతా క్లియర్ యా అసలు లైటింగ్ చాలా బాగుంది ఇక్కడ. కరెక్ట్గా సన్సెట్ టైంలో వచ్చాం. ఇక్కడ చూస్తే చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరూ కింద ఉన్నారు, కింద బీచ్. సో మేము అక్కడ ఆ టాప్ పాయింట్ నుంచి ఇక్కడ దాకా హైక్ చేసుకుంటూ ఇక్కడ షోర్ దగ్గరికి వచ్చాం. ఇంకా అక్కడ కనిపిస్తుంది మీకు షోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కాసేపు వెయిట్ చేసి సరవణ గారు ఏం చేస్తాడో చూసి తర్వాత మళ్ళీ బ్యాంక్కి వెళ్తాం. అక్కడ చూడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు. యా ఇక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు you're walking back to our car. Maybe like 500 feet walk ఉంది. And then we're going home. మనం 2.5 miles. యా ఇంటికి బ్యాగ్ డ్రైవ్ కొట్టుకొని వెళ్తున్నాం. యా మళ్ళీ హైక్ వెనక్కి చేసుకుని పైకి వచ్చేసి కార్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇంకేం లేదు, ఇంటికి వెళ్తాం. ఓకే, సో మళ్ళీ వీఆర్ ఆన్ అవర్ వే బ్యాక్ టు హోమ్. మళ్ళీ నైట్ కూడా టెస్లాని సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో పెట్టేసాము. నైట్ కూడా చాలా బాగా ట్రాక్ చేసి పార్ట్ ప్లాన్ చేసుకుని వెళ్తుంది. ఇప్పటిదాకా కూడా మినిమల్ ఇంటర్వెన్షన్. సరైన డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. బాగా ట్రాఫిక్ ఉంది. వీఆర్ నాట్ ఈవెన్ మిడ్ వే, ఇంకా 1 hour వెళ్ళాలి. సో ఈరోజైతే బాగా హెవీ ట్రాఫిక్ ఉంది. మేము చాలాసేపు వచ్చినా ఇంకా స్టిల్ 26 minutes ఉంది. ఆటో పైలట్ ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉన్నాం, లేకపోతే ఫుల్ స్ట్రెస్ అయిపోయేది. వీఆర్ లైక్ 3/4 ఆఫ్ ద వే. ఇంకా ½ an hour జర్నీ ఉంది. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఈరోజు, వీకెండ్ కాబట్టి. అది కూడా ఇక్కడంతా మంచి సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది చూడటానికి అంతా వచ్చినారు. ఆటో పైలట్ వల్ల మేము కొంచెం రిలాక్స్ అయి ఉన్నాం, లేకపోతే ఈ టైం ఫుల్ స్ట్రెస్ అయిపోయేది. Okay, we'll see you guys in the next video.